మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను చూస్తే జిల్లాలో బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమానికి అధికారులతో పాటు పోలీసులు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు. బెల్లంపల్లి, కాశీపేట, హాజీపూర్ మండలం, గుడిపేట, ముల్కాల్లో గల ప్రభుత్వ గురుకులాలు, ఆశ్రమ పాఠశాల పరిశీలనకు వెళ్లిన బీఆర్ఎస్వి నాయకులను లోపలికి అనుమతించలేదు. అధికారులు, పోలీసుల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్వి నాయకులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నదని బీఆర్ఎస్వి నాయకులు ఆరోపించారు. మంచిర్యాల జిల్లాలోని మిగతా వార్తలు కనుక చూస్తే బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో జిల్లాలో 2 రోజులుగా ఆకాశం మేఘావృతమైంది. ఈరోజు చెన్నూరులోని పలు చోట్ల వర్షం కురవడంతో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిచి ముద్దయ్యాయి. దీంతో రైతులు ఆందోళన చెందారు. వెంటనే జిల్లా అధికార యంత్రాంగం వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చెర్లపల్లి గ్రామ సమీపంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. అటవీశాఖ అధికారులకు గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో అటవీశాఖ అధికారులు చిరుతపులి పాదముద్రలను సేకరించారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్త కనుక చూసినట్లయితే కాగజ్నగర్ అటవీశాఖ రేంజ్ పరిధిలోని సిర్పుర్టి అడవుల్లో పెద్దపులి జాడ కోసం 5 రోజులుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నది. 10 బృందాలు, 1 డ్రోన్ కెమెరా, దాదాపు 30 ట్రాప్ కెమెరాలను అమర్చి అటవీశాఖ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వరుస దాడులకు పాల్పడుతున్న పెద్దపులి జాడను ఇంతవరకు అటవీశాఖ అధికారులు పసిగట్టలేకపోవడం పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.